గత వైకాపా పాలనలో సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ సమయంలో ఉపయోగించిన L0 RT పరికరాలు కొన్ని పనిచేయడం లేదు. వీటితో సచివాలయ సిబ్బంది నానా ఇబ్బందులు పడుతున్నారు. పరికరాలు పనిచేయడం లేదని సచివాలయ సిబ్బంది ఫిర్యాదు చేసినా గత పాలకులు అధికారుల మాటలతోనే కాలయాపన చేశారు. వేలిముద్రలు పడకపోవడంతో గంటల కొద్దీ అక్కడే వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని అటు సిబ్బంది లబ్ధిదారులు వాపోతుండగా కొన్ని రాష్ట్రాల్లో నకిలీ వేలిముద్రలు తయారు చేయించి పింఛన్లు పక్కదారి పట్టిస్తున్నారని UIDAIకు ఫిర్యాదులు వెళ్ళాయి. ఆ మేరకు విచారణ చేయగా నకిలీ వేలిముద్రలతో పింఛన్లు పొందుతున్న వారిని గుర్తించారు. అక్రమాలను అరికట్టేందుకు సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన L1 RT పరికరాలను కొనుగోలు చేయనున్నామని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సూచించిన నేపథ్యంలో ఈ మేరకు పరికరాలు కొనుగోలు చేశారు. ప్రతి సచివాలయ సిబ్బందికి 1 చొప్పున పంపిణీ చేశారు. వచ్చే నెల ఏప్రిల్ 1వ తేదీ నుంచి పింఛన్లను L1 పరికరాల ద్వారా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు. UIDAI ఆధార్ సాఫ్ట్వేర్తో L1 RT పరికరాలను అనుసంధానం చేసినట్లు అధికారులు ప్రకటించారు. ఈ పరికరం ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో ఎటువంటి లోపాలకు తావు లేకుండా వేలిముద్రలు పడతాయని జిల్లా పరిషత్ డిప్యూటీ ఈవోలు ఈ మేరకు తెలుపుతూ ఉండగా పాత వేలిముద్రలు వేసే ఫింగర్ ప్రింట్ పరికరాల స్థానంలో కొత్త L1 పరికరాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చి ఏప్రిల్ 1వ తేదీ నుంచి పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఈ పరికరాలను వాడనుంది. ఒక్కసారికే ఫింగర్ ప్రింట్ వేసిన వెంటనే లబ్ధిదారుడిని ఆధార్ ఈకేవైసీ చేసుకుని వెంటనే లబ్ధిదారుడికి పింఛను పంపిణీ చేసే విధంగా ఈ పరికరాలు అత్యంత వేగంగా పనిచేసి ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని మరింత సులభతరం చేయనుంది.